ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయము దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరి జీవితాల్లో నా దేవుడు మిమ్మల్ని ధైర్యపరిచేటట్లుగా మీ అందరితో మాట్లాడునుగాక. మీ జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు ప్రారంభించునుగాక. ఈరోజు వాక్యం మనం అందరం కూడా చదువుదాం. యాకోబు 11వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అత్యధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా నుండును. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, గతించిన దినాలన్నిటిలో కూడా దేవుడు నీతో మాట్లాడలేని గొప్ప మాట నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? నీ బ్రతుకు మధ్యాహ్నకాల తేజస్సు వలె ఉంటుంది. ఒకవేళ చీకటి వచ్చినను అది అరుణోదయం వలె ఉంటుందంటే నిజంగా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ ఉదయము, ఈ వాగ్దానము, ఈ మాట కోసం మీరు చూస్తున్న వారులారా, మీకు ఇది గొప్ప శుభ సూచన. ఎందుకంటే ఇన్నాళ్ళు ఏ చీకట్లోనూ ఉన్నావో, కానీ దేవుడు అంటున్నాడు తెలుసా, ఇంకా నా బ్రతుకు మారదు అనుకుంటున్న నీ బ్రతుకులో దేవుడు గొప్ప శుభ సూచన ఇస్తున్న మాట ఏంటంటే, నీ జీవితాన్ని గొప్ప వెలుగుకరంగా ప్రభువు చేస్తున్నాడు. గడిచిన దినాలన్నీ, గడిచిన సంవత్సరాలన్నీ ఏ చీకట్లో, ఏ బంధకాల్లో, ఏ వ్యాధిలో, ఏ బాధలో నువ్వు ఉన్నావో, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మధ్యాహ్నకాల తేజస్సు వలె నీ బ్రతుకు మారబోతుంది. నిశ్చయంగా నీ బ్రతుకుని దేవుడు వెలిగించబోతున్నాడు. చీకటి కమ్మినను అరుణోదయం వలె నీ బ్రతుకు మారబోతుంది అంటే చూడండి ఎంత గొప్ప మాట. అంటే ఇక్కడి నుంచి ఈ రెండింగ్కి వచ్చేసాం. నా దేవుడు నీ జీవితాన్ని అతి ప్రకాశవంతంగా చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, నీ సేవా పరిచర్యని దేదివ్యమానంగా, ప్రకాశవంతంగా, తేజస్సుగా ప్రభు వెలిగించబోతున్నాడు. నువ్వు నమ్ము. ప్రతి భయము, ప్రతి చీకటి యేసు నామములో దూరం అవబోతున్నది. ప్రార్థన చేద్దాం. దేవానికి వందనాలు. ఎంతమంది జీవితాల్లో ఇంకా చీకటి ఉందో, అలాంటి ప్రతి చీకటి నుంచి యేసు నామములో వారి జీవితాల్లో తేజస్సు కలిగిన వెలుగుండునుగాక. దేదివ్యమానంగా నీ బిడ్డల బ్రతుకు వెలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.